హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జీశ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఫర్జీ బ్రౌనీ రెసిపీ అయితే చూసేద్దాం. ఇదైతే మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. మనకు ఫస్ట్ బ్రౌనీ రెసిపీ చేసుకోవడానికి కావాల్సింది మెయిన్ డార్క్ కాంపౌండ్. ఇదైతే కంపల్సరీగా ఉండాలి. ఈ డార్క్ కాంపౌండ్ అయితే 150 గ్రామ్స్ అయితే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అన్సాల్టెడ్ బటర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలి. అండ్ మైదా అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలి. షుగర్ పౌడర్ అయితే 150 గ్రామ్స్. నెక్స్ట్ కోకో పౌడర్ అయితే 20 గ్రామ్స్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అయితే హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. అండ్ మనం ఏ బేకింగ్ ఐటమ్స్ చేసినా, కేక్స్ చేసినా, చాక్లెట్స్ చేసినా, బ్రౌనీ రెసిపీస్ చేసినా, ఏది చేసినా ఈ వెయిట్ మిషన్ అయితే కంపల్సరీగా అందరి దగ్గర ఉండాలి. ఓకేనా. మనమైతే ఇప్పుడు ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని కట్ చేసుకుందాం. మనమైతే ఇప్పుడు డార్క్ కాంపౌండ్ 150 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఇదైతే 150 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ అన్సాల్టెడ్ బటర్ అయితే 100 గ్రామ్స్. ఇప్పుడైతే మనం 150 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, అవి మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మనం ఏ బేకింగ్ ఐటమ్స్ చేసినా సరే, మనం ఏ ఐటమ్స్ తీసుకున్నా ఐటమ్స్ అన్ని రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాం కదా, అది రూమ్ టెంపరేచర్లోనే ఉంది. ఈ డార్క్ కాంపౌండ్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంది. మనకి ఏ ఐటమ్ అయినా రూమ్ టెంపరేచర్లో ఉంటేనే మనం చేసే ఏ ఐటమ్ అయినా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే మనం ఈ చాక్లెట్ కాంపౌండ్ అండ్ ఈ బటర్ అయితే ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఈ బటర్ ఇప్పుడైతే మనం ఈ డార్క్ కాంపౌండ్ అండ్ అన్సాల్టెడ్ బటర్ అయితే మెల్ట్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక సిమ్లో పెట్టుకొని ఈ బటర్ అండ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే మనం మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మనం ఈ డార్క్ కాంపౌండ్ని అండ్ 150 గ్రామ్స్ ఆఫ్ డార్క్ కాంపౌండ్ అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ని, అన్సాల్టెడ్ బటర్ని మనమైతే ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా డబుల్ బాయిలర్ మెథడ్ చేసేటప్పుడు అయితే ఇలా టీ గిన్నె ఉంటుంది కదా, టీ పాట్, ఇలా పెట్టుకొని మీరు వాటర్ కింద ఉన్న గిన్నె కన్నా పైన ఉన్న గిన్నె కొంచెం పెద్దదిగా ఉండాలి. అలా అయితే ఆవిరైతే బయటకు రాదు, మనకి కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ అండ్ బటర్. ఇలా స్పాచులాతో అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తారు, అలా పెట్టకూడదు, చాక్లెట్ అయితే మాడిపోతుంది. ఇలా అయితే మనం స్పాచులాతో మిక్స్ చేసుకుంటూ ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకో. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకి బాగా మెల్ట్ అయిపోయింది. బటర్ అండ్ చాక్లెట్ రెండు మెల్ట్ అయిపోయి ఇగో ఈ స్టేజ్లోకి వచ్చేయాలన్నమాట. బటర్ అండ్ చాక్లెట్ మెల్ట్ అయిపోయి, బట్ వెంటనే అయితే మనం మిక్స్ చేయకూడదు డ్రై ఇంగ్రీడియంట్స్తో, ఎందుకంటే కొంచెం హీట్ చల్లారాలి. డబుల్ బాయిలర్ మెథడ్ చేసాం కదా, ఇదైతే ఈ చాక్లెట్ అండ్ బటర్ మెల్ట్ చేసాం కదా, ఇదైతే కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనమైతే ఎగ్స్ అండ్ షుగర్ పౌడర్ మిక్స్ చేసి ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేస్తాము. ఓకేనా. ఇవ్వండి, ఇలా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని సైడ్కి తీసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా. ఇదైతే ఇక్కడ కొంతసేపు కూల్ అవుతుంది. మనం మైదా అయితే 100 గ్రామ్స్ తీసుకుంటున్నాం. మనం మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. 100 గ్రామ్స్. ఓకే, కరెక్ట్గా 100 గ్రామ్స్ అయితే మనం మైదా తీసుకున్నాము. కోకో పౌడర్ అయితే 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్గా 20 గ్రామ్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే విస్కర్తో ఒకసారి మిక్స్ చేసుకుందాం. 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. షుగర్ అయితే వేరే బౌల్లో తీసుకోండి, డ్రై ఇంగ్రీడియంట్స్తో పాటు కాకుండా వేరేగా తీసుకోండి. ఇప్పుడైతే ఈ షుగర్ పౌడర్ని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే బీట్ చేసుకుందాం. ఓకేనా. 2 ఎగ్స్ అయితే ఈ బ్రౌనీకి అయితే సరిపోతాయి. సెకండ్ ఎగ్
మనం ఈ ఎగ్ అండ్ ఈ చాక్లెట్ ఈ బటర్ని అయితే మనం ఇలా మిక్స్ చేసుకుంటాం. మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తో అయినా చేసుకోవచ్చు, బట్ ఈ రెసిపీకి అయితే బేటర్ అవసరం లేదు. హ్యాండ్ మిక్సర్తో అయితే ఇలా చేసేసుకోవచ్చు. విస్కర్తో అయితే జస్ట్ ఇలా బీట్ చేసేస్తే సరిపోతుంది. బట్ మనం చాక్లెట్ అండ్ బటర్ మెల్ట్ చేసాం కదా, వేడిగా ఉన్నప్పుడు అయితే చేయకూడదు. ఓకేనా, బాగా బీట్ చేసుకోవాలి. ఈ రెండు మిక్స్ అయిపోవాలి. ఎగ్ బాగా బీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు షుగర్ పౌడర్ ఒకేసారి వేసుకోకూడదు, 3 బ్యాచెస్లా వేసుకోవాలి. ఓకేనా, షుగర్ పౌడర్ అయితే బాగా మిక్స్ అయిపోవాలి. నా షుగర్ పౌడర్ అయితే కొంచెం ఇలా గడ్డల్లా ఉంది కాబట్టి నేను కొంచెం ఇది జల్లించుకుంటాను, లేదంటే సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు అనమాట. థర్డ్ బ్యాచ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకేనా, థర్డ్ బ్యాచ్ ఆఫ్ షుగర్ కూడా జల్లించేసుకుందాం. ఈ షుగర్ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటాం. షుగర్ పౌడర్ ఎప్పుడు 3 బ్యాచెస్లా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటాం. వెనిలా ఎసెన్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం ఎగ్స్ వేసాం కదా, ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి కోసం వెనిలా ఎసెన్స్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనం ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఈ మూడింటిని అయితే మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్లో అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకుందాం. ఇవి కూడా 3 బ్యాచెస్లా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఈ రెసిపీ అయితే మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుందాం. సెకండ్ బ్యాచ్ ఆఫ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా, మనం ఎప్పుడైతే మైదా యాడ్ చేస్తామో ఇదైతే ఈ బ్యాటర్ అయితే కొంచెం థిక్గా అవుతుంది. ఈ బ్యాటర్ని అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్లా సాఫ్ట్గా రాదు, ఇది కొంచెం హార్డ్గా వస్తుంది బ్రౌనీ బ్యాటర్. డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే మనం థర్డ్ బ్యాటర్ ఆఫ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసేస్తున్నాం. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసాం. జస్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ అయిపోయేటట్టు వరకు కలిపేయాలన్నమాట. మనం ఈ బ్రౌనీ బ్యాటర్ అనేది కరెక్ట్గా కలపాలి, మరియు ఓవర్గా కలపకూడదు, మరి తక్కువగా. ఈ బ్రౌనీ మిక్సర్ అనేది మిక్స్ అయిపోయినంత వరకు మిక్స్ చేస్తే చాలు. ఓకేనా, ఇలా హార్డ్గా వస్తుంది బ్రౌనీది ఎప్పుడైనా. మనం ఈ స్పాచులాతో ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, స్పాచులాతో ఎప్పుడైనా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో అయితే మనం క్లాక్ వైజ్ అలా రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, మనం బ్రౌనీని స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. మనం బ్రౌనీని స్టవ్ మీద చేసుకోవడానికి స్టీల్ గిన్నె కానీ బిర్యానీ పాట్ కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఇలాంటి ప్లేట్ అందరి దగ్గర. సో ఇదైతే మిడిల్లో పెట్టుకుంటాం. దాని తర్వాత పైన ఒక ప్లేట్ ఇది పెట్టుకొని దాని మీద అయితే మనం బరువు పెట్టుకోవాలి. ఇదైతే నేను పెట్టుకుంటున్నాను. మీరు సేమ్ ఇలానే పెట్టుకోవాలని లేదు, మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ని యూస్ చేసుకొని మీరైతే ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే ఎప్పుడు పెట్టుకోకూడదు. ఓకేనా, ఇప్పుడైతే సిమ్లో పెట్టాను. మనం ఏ బేకింగ్ ఐటమ్ చేసినా సరే, కేక్స్ అయినా బ్రౌనీస్ అయినా మినిమం ప్రీ హీట్ అనేది 15 మినిట్స్ అయితే ఉండాలి. బిగినర్స్ అయితే అలారం పెట్టు. ఇప్పుడైతే మనం బ్రౌనీని ఈ 6 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేస్తాము. మనం ఇప్పుడు 6 ఇంచ్ టిన్లో బేకింగ్ పేపర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. బేకింగ్ పేపర్ని ఎలా కట్ చేయాలో టిప్ చెప్తాను చూడండి. బ్రౌనీకి మనం ఈజీగా మనం బ్రౌనీని తీసుకోవాలంటే ఈ సైడ్ మనకి కొంచెం ఎక్స్ట్రా బటర్ పేపర్ అయితే ఉండాలి. సో మనం ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజ్లో కట్ చేసుకుంటాం. కట్ చేసుకుంటే ఈ సైడ్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, మనకి ఎక్స్ట్రా మిగులుతుంది అనమాట. అదొక టిప్ అనమాట. ఇప్పుడైతే బటర్ పేపర్ అయితే ప్లేస్ చేసాను.
ఇప్పుడైతే మనం బటర్ పేపర్ని అయితే ఇలా ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటున్నాం. ఈ బ్రష్తో ఆయిల్ కూడా ఇలా స్ప్రే. మనం బ్రౌనీ బ్యాటర్ అయితే మిక్స్ చేసుకున్నాం కదా, అది ఒకసారి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని 6 ఇంచ్ స్క్వేర్ టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇది చూడండి ఎంత హార్డ్గా ఉందో. బ్రౌనీ బ్యాటర్ అనేది చాలా హార్డ్గా థిక్గా ఉంటుంది. కేక్ బ్యాటర్ అయితే సాఫ్టీగా సిల్కీగా ఉంటుంది. ఇది డిఫరెన్స్ కేక్కి బ్రౌనీకి. మనం ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే బ్రౌనీ బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుంటాం. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. మీరు ఎప్పుడు స్పాచులా యూస్ చేసినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మాత్రమే యూస్ చేయండి. ఓకేనా? ఓకే, మనకు బ్రౌనీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే షిఫ్ట్ చేసేసుకుందాం. బటర్ పేపర్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బ్రౌనీ బ్యాటర్ అనేది ఈ టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ స్పాచులాతో బ్రౌనీ బ్యాటర్ అంతటిని సెట్ చేసుకుంటాం. ఈవెన్గా సెట్ చేసుకుంటాం. ఎడ్జెస్ అన్ని కరెక్ట్గా. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బ్రౌనీ బ్యాటర్ని అయితే ఈ 6 ఇంచ్ టిన్లోకి చేసేసాం కదా. ఇప్పుడైతే ఒక 2 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేయాలి. ఒక డిజైన్ అయితే వేసుకుందాం. దీంతో 15 మినిట్స్ అయితే ప్రీ హీట్ అయిపోయింది. ఒకసారి అయితే ట్యాప్ చేసుకుందాం ఈ బ్రౌనీని. ట్యాప్ చేసుకుంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది రిమూవ్ చేసేద్దాం. ఇంకొకసారి ట్యాప్ ఇలా ట్యాప్ చేసేసుకొని ఇలా ప్లేస్ చేసేసుకొని అగైన్ ఈ క్యాప్ ఇలా ఫిక్స్ చేసేసుకొని అగైన్ అల్లం వెల్లుల్లి ఏదైనా బరువు పెట్టుకోవాలి. నా దగ్గర అయితే ఇది అల్లం వెల్లుల్లి దంచుకుంది అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఇది పెట్టుకున్నాను. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బ్రౌనీ అయితే 35 మినిట్స్ టు 45 మినిట్స్ అయితే బేక్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 45 మినిట్స్లో అయితే బేక్ అయిపోతుంది. ఓకేనా? బిగినర్స్ ఎవరైనా అయితే టైమర్ పెట్టుకో. ఓకే, ఇప్పుడైతే మనం బ్రౌనీ స్లాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని డీమోల్డ్ చేద్దాం. డీమోల్డ్ చేసే ప్రాసెస్ ఏంటో తెలుసా? ఇప్పుడైతే ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా, జిగ్జాగ్ నైఫ్, దాంతో ఫస్ట్ అయితే సైడ్స్ అయితే స్క్రాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌనీ అయితే చాలా హార్డ్గా ఉంటుంది. సో మీరైతే కొంచెం గట్టిగా ఇలా సైడ్స్ అయితే స్క్రాప్ చేసుకోవాలి. బటర్ పేపర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి బ్రౌనీకి, లేదంటే డీమోల్డ్ అవ్వడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడైతే మనమైతే దీన్ని డీమోల్డ్ చేసేద్దాం. ఓకేనా? ఎక్స్ట్రా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఇలా బ్రౌనీని లిఫ్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? నేనైతే బ్రౌనీ ఫస్ట్ టైం చేశాను, సో అందుకే నాకు డిమోల్డ్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో ఫైనల్గా మన బ్రౌనీ అయితే చూడండి ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో మీకు కనిపిస్తుందా? పైన క్రింకిల్ టాప్ కూడా వచ్చింది, చూస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇప్పుడైతే మనం బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బ్రౌనీ స్లాబ్ని చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్రౌనీ స్లాబ్ క్రింకిల్ టాప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫడ్జీ బ్రౌనీ అంటే ఇదైతే, దీని నేమ్ వచ్చేసి ఫడ్జీ బ్రౌనీ అండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. సో దీన్ని మీరు ఎలా అయినా తినేయచ్చు, లేదంటే దీని మీద ఫిల్లింగ్స్ ఉంటాయి కదా,
ఐ మీన్ డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ అండ్ పిస్తా కాంపౌండ్, ఆ కాంపౌండ్స్ని మెల్ట్ చేసి ఇలా చాక్లెట్స్లా మనకు నచ్చినట్టు డెకరేట్ కూడా చేసుకోవచ్చు. చాలామందికి క్రీమ్ కేక్స్ అయితే ఇష్టం ఉండవు కదా, చాలామంది వాళ్ళైతే ఇలాంటి బ్రౌనీ స్లాబ్స్ అయితే ఆర్డర్ చేసుకుంటారు. ఈ బ్రౌనీ స్లాబ్స్ మీద కూడా మనం డెకరేషన్ చేసి కస్టమైజ్ చేసి అయితే సెల్ చేస్తాము. సో మీకు కూడా ఇలాంటి బ్రౌనీ స్లాబ్స్ కావాలి అనుకుంటే జీశ్రీ క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. అండ్ నా లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, నియర్ టు ఎయిర్పోర్ట్, మహిపాల్పూర్. ఓకేనా? అండ్ మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కూడా మీరైతే ఈ బ్రౌనీ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. బ్రౌనీ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను పెడుతున్న రెసిపీస్ చూసి ఇంటి దగ్గర చాలామంది మదర్స్ ఇంట్లో పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తున్నామని కామెంట్ చేస్తున్నారు, డైరెక్ట్గా మెసేజెస్ చేస్తున్నారు జీశ్రీ క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను ఇంకా బేకింగ్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, అవన్నీ నేనైతే మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను. సో మీరైతే జీశ్రీ క్రియేషన్స్ అనే ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఫాలో అవునట్టయితే ఇప్పుడే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో టు ద ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్. ఇప్పుడైతే బ్రౌనీస్ ల్యాబ్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. మనకి 2 ways ఉన్నాయి. అయితే ఇలాంటి స్క్రాపర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ చాక్తో ట్రై చేద్దాం. కరెక్ట్గా 3 pieces. ఓకేనా? జస్ట్ ఇలా నైఫ్ ఇక్కడ పెట్టి జస్ట్ ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ అయింది. ఇంకోటి జస్ట్ ఇలా. బట్ బ్రౌనీ మాత్రం వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు కట్ చేయకూడదు, విరిగిపోతుంది అనమాట. చాలా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనమైతే బ్రౌనీ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ 9 pieces అయితే కట్ చేశాను. ఓకేనా? మీరు కూడా ఇలాంటి బ్రౌనీ రెసిపీస్ ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా ఇంట్లో అయితే ఇలాంటి హెల్దీ రెసిపీస్, బ్రౌనీ రెసిపీస్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు. లేదా మీరు కూడా బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయటికి కూడా సెల్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే నేను ఒక పీస్ చూపిస్తాను. చూసారా ఎంత టెక్స్చర్ వచ్చిందో? పైన క్రింకిల్ టాప్ వచ్చింది. అండ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? చూడండి. మీకు కావాలంటే ఇంకా మీరు ఈ బ్రౌనీలో ఇంకా కొంచెం చాక్లెట్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే ఇందులో అయితే మనం డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, ఆ డార్క్ కాంపౌండ్ని మనం చిన్న చిన్న పీసెస్గా కూడా యాడ్ చేసుకొని ఈ పైన అయినా డెకరేట్ చేసుకోవచ్చు. బ్రౌనీ పీస్ పైన మనం బ్రౌనీ బ్యాటర్ 6 inch స్క్వేర్ టీన్లోకి షిఫ్ట్ చేస్తాం కదా, ఆ టైంలో కూడా మీరు మిడిల్లో అయినా మీకు నచ్చిన త్రిబుల్ బ్రౌనీ అనుకోండి. త్రిబుల్ బ్రౌన్ అయితే వైట్, మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటారు, అది త్రిబుల్ బ్రౌన్. లేదా డబుల్ చాక్లెట్ బ్రౌనీ అయితే డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్, లేదా డార్క్ కాంపౌండ్ లేదా మిల్క్ కాంపౌండ్, లేదంటే మిల్క్ డార్క్. మీకు ఎలా ఏ ఫ్లేవర్స్ ఇష్టం అయితే ఆ ఫ్లేవర్స్ కాంపౌండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిడిల్లో కానీ, లేదంటే మీకు పైన కావాలంటే పైన ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. బ్రౌనీని చాలా రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి హెల్తీగా కావాలంటే మనం బర్త్డేస్కి, ఏమైనా పార్టీస్కి, ఈవెంట్స్కి కూడా మనం దీని మీద స్ప్రెడ్డింగ్స్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే బ్రౌనీ కస్టమైజ్డ్ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.